ఊహించినట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనుజులా, దక్షిణ అమెరికాలోని వెనుజులా మీద ఈ రాత్రి భయంకరమైన అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు విజువల్స్ చూపించినట్టు వెనుజులా క్యాపిటల్ అయిన కారకస్ మీద, అంటే ఒక కారకస్ వెనుజులా రాజధాని మీద భయానకమైన అటాక్ జరిగింది. అక్కడ వెనుజులా రాజధాని కారకస్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వెనుజులాలోని కారకస్లోని ఆర్మీ బేస్ని, ముఖ్యంగా ఎయిర్ బేస్ల్ని అది ముందు పేల్చినట్టు తెలుస్తుంది. తర్వాత వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మడ్యురో ప్రకారం వెనుజులాలో ఉన్న 23 రాష్ట్రాల, ముఖ్యంగా 3 రాష్ట్రాల మీద భీకరమైన డ్రోన్ల అటాకులు కూడా చేయడం జరిగింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన F-35, F-22, ర్యాప్టర్ లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ ఈ ఎయిర్ స్ట్రైక్లో పాల్గొన్నాయి. అదేవిధంగా CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేసిందంటే అక్కడ కార్టెల్, అంటే డ్రగ్స్ ముఠాలకు సంబంధించిన డ్రగ్స్ దాచిన హెరాయిన్, పెంటనైల్ లాంటి డ్రగ్స్ స్టోరేజ్ల మీద CIA డ్రోన్ అటాకులు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ట్రెన్ డి అరోగ్వా అనే ఒక ఈ డ్రగ్స్ మాఫియాని టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. వెనుజులా ముఖ్యంగా ఈ కారకస్ మీద అటాక్ జరిగింది. మడ్యురో వెంటనే, నికోలస్ మడ్యురో వెనుజులా ప్రెసిడెంట్ వెంటనే వెనుజులా దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. తర్వాత మడ్యురో ఇంకొకటి కూడా చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇది కొలోనియల్ వార్గా, అంటే ఒక వలసవాద అటాక్ చేసేసింది వెనుజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్. అదేంటంటే డ్రగ్స్ పేరు